అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఈ రోజులలో చాలా మందికి నరదృష్టి, నరఘోష అని అంటుంటారు. చిన్న మనిషి కంటికి రాయి కూడా పగిలిపోతుంది అని అంటుంటారు. కొంతమందికి ఎంత సంపాదించినా నిలకడ అనేది ఉండదు. మరి అలాంటి నరదృష్టి పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు కొంచెం ఆర్థికంగా కలిసి వస్తుంది అంటారు? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు కంటికి పవర్ ఎక్కువ ఉంటుంది, కంటికి మనకి చాలా పవర్ ఉంటుంది. సో మీరు ఒక హిప్నటిజం చేసే వ్యక్తి కళ్ళతో చూస్తున్నప్పుడే హిప్నటైజ్ చేయగలుగుతాడు. అలాగే ఒక తాంత్రికమైనటువంటి ప్రయోగం చేయాలన్నా నిశ్చితమైనటువంటి దృష్టితోనే చేస్తాడు. ఒక ఫోటో కానీ ఒక బొమ్మ కానీ తయారు చేసి దాన్ని చూస్తూనే చేయగలుగుతాం. ఏమంటే మళ్ళీ ఇప్పుడు ఒక డైరెక్ట్ మధ్యలో డైవర్ట్ అయిపోదాం. సరే చేతబడి ఉందా, ఇప్పుడు నేను చేయమంటే ఈజీ చేస్తాను. చేతబడి చేయడానికి ఏముంది, అంటే మనం స్క్రోల్ అయిపోతుంది. కిరణ్ శర్మ యాంకర్ని చేతబడి చేస్తున్న కిరణ్ శర్మ అని టైటిల్ పెట్టుకుంటారు, మన వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. అంటే చేయడం ఈజీ అంటే చేయడం ఈజీ, లేదు అని చెప్పడానికి లేదు. నిప్పులు ఎందుకు పొగరాదు కదా. ఒకప్పుడు అటువంటి ఉన్నాయి. అయితే ఆ మంత్రాలు అనేవి తాంత్రికమైన మంత్రాలు, చదవగలిగేటువంటి శక్తి వేరు, దానికి వాడే పదార్థాలు వేరు. నిజంగా చెప్పాలంటే జంగాన్ని కాలుతున్న శవం మీద కూర్చొని చేసేవి కొన్ని ఉంటాయి. అది భీకరమైనటువంటి తాంత్రిక విద్యలు. అయితే ఒకప్పుడు ఇవి ఉన్నాయంటే ఉన్నాయి, మన మంత్రశాస్త్రంలోనే ఉన్నాయి. కానీ అది ప్రయోగించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మంచిదా అంటే శత్రువులు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక కోట చుట్టూ కందకం ఉంటుంది. కందకం అంటే తెలుసా మీకు? కందకం అంటే ఒక తొట్టి లాంటిది, ఒక కాలువ లాంటిది అర్థం. కందకం అంటే కాలువ లాంటిది. ఆ కందకం చుట్టూ చదువుతారు. దాంట్లో మనోళ్ళు కూడా పడిపోవచ్చుగా. మరి మనోళ్ళు మంచివాడు పడి చచ్చిపోవచ్చు కదా. కానీ కందకం తప్పకుండా తోవేవాళ్ళు. ఎందుకు తోవేవాళ్ళు అంటే శత్రువుల యొక్క కదలికల్ని, శత్రువులు కోటపైకి రాకుండా కందకం తోవేవాళ్ళు. ఒక దారి మాత్రం ఉండే, అందరు రావడానికి ఒక దారి మాత్రం ఉండే, 4 దారులు ఉండేవి. దారిలో నుంచి మన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. శత్రువులు తెలియదు కదా, ఆ దారి అనేది కనపడదు, ఆ దారి నైట్ కూడా కనపడదు. వాళ్ళు కందకల్లో వచ్చి ఆ దారిలో పడిపోయేవాళ్ళు. అంటే కందకం తోవిన వల్ల మంచి చెడ అప్పటి కాలంలో మంచి. మరి అదే ఒక మంత్ర ప్రయోగం, చెడ్డవాళ్ళు ఉండేవాళ్ళు. చెడ్డవాళ్ళ మీద ప్రయోగించి వాడి బుద్ధిని వాడి నాశనం చేయడానికి మంత్ర ప్రయోగం చేసేవాళ్ళు. దానికోసం ఇటువంటి మంత్రాలు ఉండే అప్పుడు. ఇప్పుడు అది కాస్త చెడ్డలు జరిపోయి పలానా అమ్మాయి నేను లొంగ తీసుకోవాలి, పలానావాడు నేను లొంగ తీసుకోవాలి, పలానానికి మందు పెట్టు, పలానానికి పెళ్ళ ఉందో వాడి పెళ్ళమ్మోడు విడిపోవాలి, పలాని 3 పిల్లలు కలిసిపోవాలి. ఇలా అనేక రకమైనటువంటి స్వార్థ చింతనతో, లోభము, మోహంతో, కామంతో ఈ మంత్ర ప్రయోగం జరగడం స్టార్ట్ అయిపోయింది. వాడిని బ్లాక్మెయిల్ చేసి అందరూ 100 కోట్లు దుబ్బేయాలి. ఇది వాడి మంత్రం, వాడిని ప్రయోగించి అంటాడు. ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా మంది వచ్చేసారు, నేను అది చేస్తా, నేను మంత్రంతో చేస్తా, వాడిని కాళ్ళు ఇరగొడతా. ఇప్పుడు ఆ మంత్రాలు ఏమీ లేవు, అది అబద్ధం. ఇప్పుడు లేవు. ఇప్పుడు చేస్తామని సగం దూరం పోయినా వానికే రివర్స్ కొడుతుంది. ఇప్పుడు వాడికి సగం మంత్రాలు వచ్చు వాడికి. అప్పట్లాంటి మంత్రాలు ఇప్పుడు గోనికి రావు. అది ఒక తరతరాలుగా గురువు నుంచి నేర్చుకునే మంత్రాలు. అవి పుస్తకాల్లో లిఖించబడి లేవు, నేర్చుకుంటారు గురువుతోని. అయితే మంత్ర గ్రంథాలు ఉన్నాయి, కానీ ఒక పదం అక్కడ, ఒక పదం ఇక్కడ, ఒక పదం ఎక్కడో ఉంది, ఎక్కడో దాచిపెట్టారు వాళ్ళు దాన్ని. అది తెలుసుకున్నాడు, నిజంగా తెలుసుకున్నవాడు, లోక కళ్యాణం కోసం పాటుపడేవాడు ఇప్పుడంతా బాగానే ఉంది కదా, భగవన్ నామస్మరణ చేసి చాలా బాగుంటుందని చెప్పాడు. కొంతమంది ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఇంకొకరు అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి ఈ మంత్రాన్ని చేశారు. మీకు గుర్తుండే పాతకాలంలో మీరు రామాయణం చూసారా? DD1లో మీరు చూడలేదు, మీరు పుట్టలేప్పటికీ. DD1 రామాయణం చూడలేదు మీరు. ఇప్పటి రామాయణాలు సీనియర్ NTR రామాయణాలు చూడొద్దు మీరు. సంపూర్ణ రామాయణం, జూనియర్ దాని విషయం చూడకండి. DD1లో ఒకప్పుడు వచ్చినటువంటి రామాయణం ఉండేది. సీత క్యారెక్టర్ అద్భుతమైనటువంటి ప్రతి సన్నివేశం రియాలిటీ. అది వాళ్ళు నిజమైనటువంటి వాల్మీకి రామాయణంతో చేశారు వాళ్ళు. అప్పటి మహాభారతం, అప్పటి రామాయణం చూడండి మీరు చూడాలనుకుంటే. DD1లో కూడా క్లియర్ ఇప్పుడు కూడా వచ్చేస్తుంది మీకు, చాలా బాగుంటుంది అది. అంటే అక్కడ మీరు చూస్తుంటే ఇలా పెట్టుకొని రాముడు ఇట్లా దండం పెట్టుకొని బాణం వేసేవాడు అని గుర్తు మీకు. అంటే ఇది ఆ పాశుపతాస్త్రం, సూర్యాస్త్రం, నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, వాటిని మంత్రంతో స్మరణ చేసి శత్రు మీదకి ప్రయోగించేవాడు. అది డైరెక్ట్గా శత్రు మీదకి వెళ్ళేది. ఇప్పుడు కాలంలో మీకు అమెరికా వాడు ఇరాన్ మీదకి, ఇజ్రాయెల్ వాడు బహ్రెయిన్ మీదకి పడినటువంటి బాంబులన్నీ కూడా అవే బయట పైన చూస్తున్నాయిగా. ఇప్పుడే మనం బాంబులు టెక్నాలజీ అంటున్నాం. అప్పుడు మనం బాణం ఎత్తే మాత్రం చూసావా డొయ్యి అనేది బాణం వెళ్తుందట, అది అవుతుందట. అప్పుడు చేసింది ఏమో జోక్ అనిపిస్తే ఇప్పుడు చేసిన జోక్ కాదా ఇది? బాంబు అయితే పైన చూస్తున్నాయి కదా. సో నువ్వు 1 మీటర్ వస్తేనే పోతుంది కదా, నీ టార్గెట్ రీచ్ అవుతుంది కదా. నువ్వేమో టార్గెట్ అంటావా? ఇది రాముడు బాణం ఇట్లా పెట్టుకొని దండం పెట్టుకుని వేసుకుంటే అదేమో జోకా? కాబట్టి మంత్రక్రియ అంటారు. నువ్వు దాని పేరు టెక్నాలజీ అని పెట్టుకున్నావు. నీ టెక్నాలజీ అంటే, నీ తాత టెక్నాలజీ కంటే మించిన టెక్నాలజీ ధర్మశాస్త్రంలో ఉంది. ఇక్కడ ఉండి మనిషిని, అవతల వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవచ్చును. ఇది క్లారిటీ. ఇప్పుడు నేను శిరీష, నేను వశీకరణ చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ భాషలో ఇప్పుడేం మన ధర్మశాస్త్రంలో మంత్రాలు. ఇప్పుడు మీకు వచ్చేసి హిప్నటిజం అంటే నమ్ముతారుగా. రైట్ అమ్మ, ఇప్పుడు గుడ్, ఇప్పుడు నమ్మేస్తాం. ఎలా నమ్ముతావు? వాడు బిళ్ళ పట్టుకొని దీన్నే చూస్తున్నావు అంటాడు. వాడు ఎలా ప్రాక్టీస్ చేస్తాడు అంటే, ఒక చక్రం మీద నల్లటి గీతలు, రౌండ్ గీత గీసి టార్గెట్ పెట్టి దాన్ని చూసేటువంటి నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు అలా నేర్చుకుంటారు. దానికి
దానికి కొంత విద్య ఉంది. ఫస్ట్ వాళ్ళకి ఐ పవర్ ఉంది. మనకి ఎక్కడి నుంచి వచ్చాము, కంటి పవర్ గురించి ఇవన్నీ చెప్పుకున్నాం. అవును. అంటే మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రం అన్ని ఉండి ఈ ఐ పవర్ ని పెంచుకోవడానికి ఒక చక్రాన్ని చూస్తూనే ఉంటారు వాడు. అలా చూసి వాడి మెదడుని రీడ్ చేస్తాడు. నథింగ్ బట్ సైకాలజీ చేసి కంటితోనే ఇదే చూస్తున్నావు అని వాడి చూస్తుంటాడు, వాడిని చూస్తుంటాడు. చూసి వాడిని వీళ్ళలోకి తీసుకొని, నువ్వు 7వ తరగతి ఎక్కడ చదివినావు, నువ్వు 10వ తరగతి ఏ అమ్మాయికి లైన్ కొట్టావు, నువ్వు ఇంటర్మీడియట్లో ఏ అమ్మాయితో తిరిగావు, నువ్వు డిగ్రీలో మీ నాన్న వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చాడు, ఇవి అడిగిస్తావు. నువ్వు అంటే నువ్వు వెనక్కి వెళ్తున్నావుగా. నీకెళ్ళ దమ్మున్నప్పుడు ఈ చక్రంలో నీ హైప్నోటిజం దమ్ముంటే నా మంత్రం ఎంత దమ్ముంటుంది నాకు మరి. కాబట్టి కంటికి పవర్ అనేది ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేస్తున్నావు, నేను ప్రూవ్ చేస్తున్నాను. కాబట్టి అటువంటి కంటి వల్ల నరదృష్టి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల మీద, ఇంటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఇంటి మీద దృష్టి పడినప్పుడు ఉపాయాల గురించి విషయం ఇంత పురాణం చెప్పాల్సి వచ్చింది మనం. సో ఉపాయం ఏంటంటే చిన్న ఉపాయాలు చెప్తాను మీకు నేను. ఫస్ట్ చాలా మంది తెలియని ఒక చిన్న ఉపాయం ఏంటంటే, ఒక స్టీల్ ప్లేట్లో మీరు పసుపు నీళ్ళని తీసుకొని ఇంటికి మొత్తం, ఇంటి చుట్టూ కూడా మీరు తిరగలితే ఇంటి చుట్టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే, లేదు అపార్ట్మెంట్ అయితే మీ ఇంటి సింహద్వారాన్ని తిప్పి ఒక 15 నిమిషాలు ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి. బయట పెట్టి దాంట్లో ఒక ఎర్రని పువ్వు, మందార పువ్వు కానీ, గన్నేరు పువ్వు కానీ, గులాబీ పువ్వు కానీ, ఎర్ర పుష్పాన్ని ఆ పశువులో పెట్టేసి కాసేపు డోర్ తీసే ఉంచండి. తర్వాత 10 నిమిషాల తర్వాత డస్ట్బిన్లో పోయండి, కాలువలో పోయండి, మురికి కాలువ పోయండి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఆ ఈ ప్లేట్ల పసుపు నీళ్ళు మాత్రం బయటనే కడిగేయాలి. బయట కడిగేసిన తర్వాతనే లోపలికి తీసుకొచ్చేయాలి. ప్లేట్ తీసుకొచ్చుకోవాలి, కళ్ళలో మాత్రం బయట కడిగి తీసుకొచ్చేసుకోవాలి. అలా మీరు కనుక ఒక 5 రోజులు చేస్తే కంటిన్యూగా ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, ఖచ్చితంగా తొలగిపోతుంది. రెండవది, నేను చాలా మంది చెప్పాను, ఉప్పుకి, క్రిస్టల్ సాల్ట్కి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే మ్యాగ్నిఫికెంట్ పవర్ ఉంటుంది. క్రిస్టల్ సాల్ట్, రాళ్ల ఉప్పు, తెలంగాణలో దొడ్డు ఉప్పు అంటారు దాన్ని. సో ఆ దొడ్డు ఉప్పుని తీసుకొచ్చేసి మనం ఈ సింహద్వారానికి ఓ డోర్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు ఇటు, ఒక గుప్పెడు ఇటు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉండాలి. అది అంటే అది కూడా ప్లేట్లో పెట్టాలి. ప్లేట్ నేల మీదనే, గుమ్మానికి అంటే డోర్ దగ్గర గడప లోపల ఇటువైపు 2 గుప్పెళ్ళు ఉప్పు పెట్టేసి డోర్ ఓపెన్ అయి ఉంచాలి. మా అపార్ట్మెంట్ స్వామి ఓపెన్ చేస్తామంటే కనీసం గడప బయట పెట్టేసి డోర్ క్లోజ్ చేసుకోవాలంటే ఎవరైనా వచ్చిపోతున్నారు, దృష్టి పడుతుంది, అందరూ వాళ్ళ ఫంక్షన్ అవుతుంది అనుకున్నప్పుడు మన డోర్ బయట పెట్టేసి వేసుకోవాలి. కానీ గడప పక్కనే ఉండాలి అది. అలా ఉంటే ఉదయం సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం సూర్యాస్తమయ టైంలో ఆ ఉప్పు తీసేసి డస్ట్బిన్లో వేసేసేయండి. రోడ్డు మీద వేయకండి. ఆ నీళ్లు కానీ, పసుపు నీళ్లు కానీ, ఉప్పు కానీ రోడ్డు మీద అంటే నీ దిష్టి పోయి, నీ పాపం పోయి వాడికి అంటుకోవాలా, అది మరొక పాపం చుట్టుకుంటుంది. మీకు అందరు చేసే పని అదే. నాలంటూ చెప్తాడు, నిమ్మకాయ ఇంకోటి దొక్కితేనే నీకు పోతుంది అంటాడు. ఎందుకు పోతారా, ఆ పాపం పోగా ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకుండా డస్ట్బిన్లో వేసేయండి, ఏం పర్వాలేదు, హ్యాపీగా మీకు అయిపోతుంది. ఇక మూడవది ముఖ్యమైనది, ఇలా అమావాస్య వచ్చినప్పుడు, అమావాస్య రోజులలో ముందు రోజు కానీ అమ్మవారి గుడికి వెళ్ళి, అమావాస్య ముందు రోజు గుడికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన చేయించి, ఆ కుంకుమని మీ యొక్క గుమ్మడికాయకి, బూడిద గుమ్మడికాయకి పెట్టుకొని తీసుకొచ్చేసి అమావాస్య రోజు కట్టండి. అది పొద్దున కానీ సాయంత్రం కానీ, ఇలా 3 అమావాస్యలు కట్టాలి. మరి స్వామి అమావాస్య పండు కుళ్ళిపోకపోతే, పాడైపోతే ఏం చేయాలంటే ఆ గుమ్మడికాయని పగులగొట్టేసి గుమ్మం దగ్గర పెట్టి పసుపు వేసి పెట్టాలి ఉదయం సాయంత్రం వరకు. సాయంత్రం డస్ట్బిన్లో వేసేసేయండి. ఇలా 3 అమావాస్యలు చేసిన తర్వాత 4వ అమావాస్య నుంచి మీ ఇంటికి దృష్టి దోషం ఉండదు, నెగిటివ్ తొలగిపోతుంది. తర్వాత ఈ కట్టడం వల్ల తర్వాత 4వసారి కట్టేసేయండి, అమ్మవారి గుమ్మాన్ని కట్టేస్తే సరిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. ఇంకొద్దిగా అడ్వాన్స్ ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మంగళవారం కానీ, అమావాస్య కానీ, ఏకాదశి రోజులలో, అంటే మంగళవారం, ఏకాదశి, అమావాస్య రోజులలో తప్పనిసరిగా మీరు సాంబ్రాణిని దాంట్లో వేసి, ఆ ఊదిపోయి సాంబ్రాణి వేస్తే ఇల్లు మొత్తాన్ని చూపించాలి. అంటే గుమ్మం మెయిన్ డోర్ నుంచి మొదలుపెట్టి బ్యాక్ డోర్ వరకు వెళ్తూ మళ్ళీ పడగది ప్రతి మూల కూడా మీరు ధూపం వేస్తే, ఆ ధూపం వేసేటప్పుడు 4 తెల్ల ఆవాలు అందులో వేసేసుకొని ధూపం చూపిస్తే అద్భుతమైనటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంటికి బాగా ఉంటుంది, నెగిటివ్ తొలగిపోతుంది. అది అమావాస్య కానీ మంగళవారం కానీ ఏకాదశి చేస్తే విశేషం. ఒకవేళ దేవుడి దేవాల మనకి మధ్యలో అమావాస్య మంగళవారం వస్తే ఇంకా విశేషం. మిస్ అవ్వకుండా ఆ మంగళవారం రోజున అమావాస్యలు చేయండి, మీ ఇంటి ఉన్నటువంటి సమస్త పీడలు తొలగిపోతాయి. ఈ చిన్న ఉపాయాలు. సరే, మీ జాతకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు, మీ ఇంటికి పెట్టినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏం చెప్పలేం. కానీ అలా విపరీతంగా ఇంకా పోలేదు అనుకుంటే ఇంకా మన లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, చండీ హోమం చేసుకోవాలి. దానికి మరి నాలాంటి వాడు వస్తే లక్ష ఖర్చు అవుతుంది. అలా సిద్ధంగా ఉన్నవాళ్ళు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చును. ఎటువంటి కించిత్ తేడా లేకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు, మంచి రెమెడీస్ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. వెంటనే వీళ్ళ ఇంట్లో మనం చండీ హోమం చేయబోతున్నాం, మీరు అందరూ రండి. థ్యాంక్ యూ.